హాయ్ ఫ్రెండ్స్, ఇండియాలోని లార్జెస్ట్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ అయినటువంటి అన్అకాడమీలో ఏపీపీఎస్సీ టీఎస్పీఎస్సీకి సంబంధించినటువంటి అన్ని కోర్సెస్ కూడా స్టార్ట్ కావడం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ మనకి టాప్ మోస్ట్ ఎడ్యుకేటర్స్ అయితే అవైలబుల్గా ఉంటారు ఫ్రెండ్స్. ఇక్కడ మనకి ఫ్రీ క్లాసెస్ కూడా అవైలబుల్గా ఉంటాయి. మన కోడ్ RKT10 యూజ్ చేసి అన్ని కూడా అన్లాక్ చేయవచ్చు. సో సైన్స్ అండ్ టెక్నాలజీ పైన మల్లేశ్వరి రెడ్డి గారి క్లాస్ అయితే స్టార్ట్ కావడం జరిగింది 28 నుంచి. సో డిసెంబర్ నుంచే స్టార్ట్ అయింది 8 జనవరి వరకు. అండ్ ఎండ్ టు ఎండ్ క్వాంట్ కాన్సెప్ట్ సిరీస్ బై VMR సార్ ద్వారా కూడా క్లాసెస్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. సో ఫ్రీ క్లాసెస్ అన్లాక్ చేయాలని చెప్పాను కదా, RKT10 అనేటువంటి కోడ్ని యూజ్ చేయండి. సో అంతేకాకుండా ఫ్రెండ్స్, లక్ష్యం పేరుతో మనకి 1 ఇయర్ బ్యాచ్ అయితే స్టార్ట్ కావడం జరిగింది ఫ్రెండ్స్. ఏపీపీఎస్సీ టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 and 2, ఓకేనా, స్టార్ట్ ఫ్రమ్ 13th జనవరి. సో 10% కోడ్ రావాలంటే RKT10ని ఉపయోగించండి, ఓకేనా. సో అన్లాక్ కోడ్ విత్ RKT10 అనేటువంటి పేరుతో ఫ్రీ క్లాసెస్ అయితే ప్రతిరోజు 8 గంటలకి ఛాంపియన్షిప్ పేరుతో క్లాస్ స్టార్ట్ అవుతుంది. అనాలిసిస్ 8:30కి ఉంటుంది ఫ్రెండ్స్, ఓకేనా. నెక్స్ట్ ఎన్రోల్ ఫర్ ద ఫ్రీ, ఓకేనా. ఆంధ్రప్రదేశ్ ఎస్ఐ మరియు కానిస్టేబుల్కి సంబంధించినటువంటి మార్క్ టెస్ట్ సిరీస్ జనవరి 17th నుంచి 24, 31 ఈ తేదీల్లో ఉంటుంది ఫ్రెండ్స్. ఉదయం 10 గంటలకి, అనాలిసిస్ 3 PM ఉంటుంది, ఓకేనా. RKT10 అనేటువంటి కోడ్తో వెంటనే సబ్స్క్రిప్షన్ తీసుకోండి. అంతేకాకుండా మీరు మంత్లీ EMI బేసిస్లో కూడా పేమెంట్ చేసుకోవచ్చు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు షైన్ ఇండియా ఆర్కే ట్యుటోరియల్. నేను మీ ఆర్కేసా. ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రంలో ఖాళీలను ఒకేసారి అన్నీ కూడా భర్తీ చేయండి అంటూ సీఎం గారు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అంతేకాకుండా పదోన్నతులపై 2 ఏళ్లకు సర్వీస్ పెంచుతూ అయితే ఇక్కడ మనకు క్లియర్గా ఆదేశాలు జారీ చేసినట్లుగా తెలుస్తుంది. ముందుగా కారుణ్య నియామకాలకు పచ్చ జెండా ఊపబోతున్నట్లుగా మనకైతే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. వీటన్నిటికి సంబంధించినటువంటి వివరాలు అయితే చూద్దాము. ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయవద్దు, చివరి వరకు కూడా చూడండి. ఫ్రెండ్స్, నిన్న జరిగినటువంటి సీఎం గారి మీటింగ్లో ఫిబ్రవరి 1వ తారీఖు నుంచే బడులన్నీ కూడా తెరవాలి అని చెప్పేసి 9వ తరగతి పైగా ఉన్నటువంటి స్కూల్స్, ఓకేనా, స్కూల్స్ అంటే 9, 10 తరగతులు, ఇంటర్, డిగ్రీ, బీటెక్ కోర్సులన్నిటిని కూడా త్వరగా తెరిచే యోచనలో ఉన్నట్లుగా తెలుస్తుంది. మరియు పదోన్నతులకు 2 ఏళ్ల సర్వీస్. ఇప్పుడు ప్రస్తుతము ఉద్యోగాలలో ఉన్నటువంటి వారికి కొంచెం ఊరటనిచ్చే అంశంగా చెప్పుకోవచ్చు. అన్ని శాఖల్లో సత్వరమే పదోన్నతులు, వారంలోగా ధరణిలో మార్పులు చేర్పులు అన్నట్లుగా మనకైతే ఇక్కడ క్లియర్గా ఇవ్వడం అయితే జరిగింది. అంతేకాకుండా ఫ్రెండ్స్, ఇక్కడ మనము అసలు విషయం చూసినట్లయితే తెలంగాణలో 1వ తేదీ నుంచి 9, 10 ఇంటర్, డిగ్రీ, బీటెక్ తదితర కోర్సుల తరగతి గదుల బోధన నిర్వహించడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆదేశించడము జరిగింది. ఇదిలా ఉన్నట్లయితే మరి రాష్ట్రంలో ఉన్నటువంటి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకు చాలా క్లియర్గా ఇవ్వడం అయితే జరిగింది. అన్ని శాఖల్లో వెంటనే పదోన్నతులు ఇవ్వాలని, ఖాళీలన్నీ కూడా ఎన్ని ఖాళీలు ఉంటే అన్నీ కూడా ఒకేసారి భర్తీ చేయాలని ఆదేశించడం అయితే జరిగింది. అయితే పదోన్నతులకు కనీస సర్వీస్ను 3 ఏళ్ళు ఉండేది ఫ్రెండ్స్. యాక్చువల్గా మనకు పదోన్నతులు రావాలంటే ఖచ్చితంగా 3 ఏళ్ళు వరకు చేయాలి, కానీ దానిని 2 ఏళ్లకే కుదించడము జరిగింది. ఇది ఒక మంచి పరిణామంగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్, వారం రోజుల్లోనే కారుణ్య నియామకాలు పూర్తి చేయాలని కూడా పేర్కొనడం అయితే జరిగింది. అన్ని పట్టణాల్లో జనాభాకు అనుగుణంగా సమీకృత మార్కెట్లు. ఇది అవసరం లేదు మనకి. బట్ ఏంటంటే ముందుగా కారుణ్య నియామకాలను చేపట్టాలని చెప్పేసి మనకైతే ఆదేశాలు జారీ చేసినట్లుగా అయితే క్లియర్గా తెలుస్తుంది ఫ్రెండ్స్. దాని తర్వాతనే రెగ్యులర్గా ఉండేటువంటి ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదలయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. ఈ కారుణ్య నియామకాలన్నీ కూడా జిల్లా కలెక్టర్ల ఆధీనంలోనే ఉంటాయి ఫ్రెండ్స్. ఎలాంటి పరీక్షలు అయితే ఉండవు, వీటికి జస్ట్ అప్లై చేసుకోవడమే. కారుణ్య నియామకాలు అంటే ఏంటి అంటే ఎవరైతే సర్వీస్లో ఉండి చనిపోయినటువంటి వారు ఉంటారు కదా, వారి యొక్క పిల్లలకి ఇచ్చేటువంటి ఉద్యోగాలనే కారుణ్య నియామకాలు అంటారు. సింపుల్, ఓకేనా. ఇది ఫ్రెండ్స్, మనకు నిన్న జరిగినటువంటి మీటింగ్లోని ముఖ్యమైన అంశాలు. యాక్చువల్గా ఈ మీటింగ్లో టెట్కి సంబంధించినటువంటి ఒక ప్రకటన వచ్చేది ఉండే ఫ్రెండ్స్, కానీ ఎందుకు రాలేదో అర్థం కావట్లేదు. కానీ టెట్ మాత్రము 18 నుంచి 20 తారీఖు లోపు వస్తుందనేటువంటి సమాచారం అయితే ఉంది ఫ్రెండ్స్. మరి చూడాలి ఎంతవరకు అది వాస్తవం అవుతుందో. ఫ్రెండ్స్, ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి అప్డేట్. ఇలాంటి అప్డేట్స్ ఎప్పటికప్పుడు కూడా మీకు అందజేస్తూనే ఉంటాను. చూస్తూనే ఉండండి షైన్ ఇండియా ఆర్కే ట్యుటోరియల్.
మనకి అన్ని కోర్సెస్కి సంబంధించినటువంటి క్లాసెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక టాప్ మోస్ట్ ఎడ్యుకేటర్స్ అయితే మనకు అవైలబుల్గా ఉంటారు. మనకు నచ్చినటువంటి ఎడ్యుకేటర్ని ఫాలో అవ్వచ్చు. సో సైన్స్ అండ్ టెక్నాలజీ పైన సిరీస్ అయితే స్టార్ట్ కావడం జరిగింది. మల్లీశ్వరి రెడ్డి గారు 27 డిసెంబర్ నుంచి 8 జనవరి వరకు ఉంటాయి. అంతేకాకుండా విఎంఆర్ సార్తో ఎండ్ టు ఎండ్ క్వాంట్ కాన్సెప్ట్ సిరీస్ అయితే స్టార్ట్ కావడం జరిగింది ఫ్రెండ్స్. ఫాలో అవ్వండి. ఓకే, వీటన్నిటికి సంబంధించిన లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఫ్రీ క్లాసెస్ కూడా మనకు చాలా ఉంటాయి ఫ్రెండ్స్. వాటన్నిటిని కూడా RKT10 అనేటువంటి కోడ్తో అన్లాక్ చేయాలి, లేదా మన కోడ్ యూజ్ చేయకుంటే ఓపెన్ అవ్వవు. నెక్స్ట్ లక్ష్యం పేరుతో 1 ఇయర్ బ్యాచ్ ఏపీఎస్సీ టీఎస్పీఎస్సీకి స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. 13 నుంచి స్టార్ట్ అవుతుంది. RKT10 కోడ్ యూజ్ చేసి 10% డిస్కౌంట్ కూడా పొందవచ్చు. నెక్స్ట్ డైలీ ఛాంపియన్షిప్ 2020 పేరుతో మనకి 8 గంటలకి అనాలిసిస్ ఛాంపియన్షిప్ ఉంటుంది. 8:30కి అనాలిసిస్ పార్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. టెస్ట్ 8కి ఉంటుంది, 8:30కి అనాలిసిస్ ఉంటుంది. దీన్ని కూడా ఫ్రీ క్లాసెస్ ఇవి RKT10తో అన్లాక్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా. నెక్స్ట్ పోలీస్ కానిస్టేబుల్ మరియు పోలీస్ ఎస్ఐకి సంబంధించి మాక్ టెస్ట్ ఛాంపియన్షిప్. ఓకేనా. ఇది జనవరి 17, 24, 31 డేస్లో ఉంటాయి. టెస్ట్ టైం వచ్చేసి 10 AM, అనాలిసిస్ 3 PM ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్. మన కోడ్ యూజ్ చేసి సబ్స్క్రిప్షన్ అయితే తీసుకోండి ఫ్రెండ్స్. 10% డిస్కౌంట్ వస్తుంది. అంతేకాకుండా అంత అమౌంట్ని ఒకేసారి పే చేయకుండా EMI రూపంలో కూడా మనం పే చేసుకోవచ్చు. ఓకేనా. ఆలోచించకండి ఫ్రెండ్స్, మంచి అవకాశాన్ని ఉపయోగించుకోండి. థ్యాంక్ యూ.